సమ్మెకి దిగుతాం, సంగతి చూస్తాం. అఖిలాండేశ్వరి జీతాలు 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 జీతాలు. ఆపండి. చేసిన నినాదాలు చాలు, ఆపండి. ఇగో మీడియా అమ్మా, మీరు చేసినది చాలు, కానీ మీ సేవలే మాకక్కర్లేదు. మా సమస్యల్ని మేము పరిష్కరించుకుంటాం. ఇంక మీరు బయలుదేరండా? అలాగే మ్యామ్. అలాగే మ్యామ్. ఏంటి ఆలపాటి అఖిలాండేశ్వరి గారు మీడియా వాళ్ళని పంపించేశారు? రాజీకి వచ్చినట్టా లేనట్టా? సరే. ఏంటి సరే? ఓకే. ఏంటోకే? ఓరి మగడా, మీ డిమాండ్స్ కి మా అఖిలమ్మ ఓకే చెప్తుంది. చాలా ఆహాహాహా. అలా పొడి పొడిగా చెప్తే ఎలా నమ్మేది? పొడుగ్గా చెప్పాలి, అప్పుడు నమ్ముతాం. పొడుగ్గా అంటే అఖిలా మిల్స్ కి సేవలు అందిస్తున్న వర్కర్స్ కి ఇకపై జీతం 5% పెంచడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము అని పొడుగ్గా చెప్పాలి. ఇంత పొడుగ్గానా? అంత పొడుగ్గానే. మమ్మీ కానీ సరే, అఖిలా మిల్స్ కి సేవలు అందిస్తున్న వర్కర్స్ అందరికీ ఇకపై జీతం 5% పెంచడానికి మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. వెంకీ భయ్య, వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు, జిందాబాద్, వెంకీ బాబు, జిందాబాద్, వెంకీ బాబు. చూసావా అఖిలమ్మ ఈ అన్యాయం? జీతాలు పెంచమని రెచ్చగొట్టినందుకు ఆ వెంకీగాడికి జిందాబాదులు కొట్టారంటే అర్థం ఉంది. కానీ జీతాలు పెంచుతానని చెప్పినందుకు నీకో పాపకో కృతజ్ఞతలు చెప్పాలి, కానీ దానికి కూడా వాడికి జిందాబాదులు కొడుతున్నారేంటమ్మా? రాజు భయ్యా, ఇంకా మనం మన పనులకు వెళ్దాం. అలాగే భయ్య, రండి. అలాగే పదండి. పద్దు, ఏ పద్దు, చెప్పండి పెద్దమ్మా. అర్జెంటుగా ఆ వర్కర్స్ లీడర్ వెంకీని పిలువు. అలాగే పెద్దమ్మా. ఇంత ఘోరం జరిగాక కూడా ఈ అఖిలాండేశ్వరి మళ్ళీ వెంకిని పిలిపియమంటుంది. వస్తున్నారు. ఏంటి ఆలపాటి అఖిలాండేశ్వరి గారు ఎందుకో నన్ను పిలవమని చెప్పారంట? కారణం కనుకోవచ్చా? కారణం ఏముంది భయ్యా? ఇంత పెద్ద ఇష్యూని ఆవిడ చెప్పిన ఒక్క మాటతో నువ్వు మేనేజ్ చేసేసావు కదా. దానికి కృతజ్ఞతగా నీకు శాలువా కప్పి సన్మానం చేయడానికి అనుకుంటా. రే భద్రం, ఇదిగో అత్తయ్య. ఇగో అబ్బి, ఇదోసారి చూసుకో. భయ్యా, శాలువా షార్టేజ్ ఉన్నట్టుంది, అందుకే అప్రిషియేషన్ లెటర్ ఇస్తున్నట్టున్నారు. అది అప్రిసియేషన్ లెటర్ కాదు, సస్పెన్షన్ లెటర్.
సస్పెన్షన్ ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇవాళ పనికి లేటుగా వచ్చినావబ్బి. అందుకే నిన్నొక రోజు సస్పెన్షన్ చేస్తా ఉండా. ఒక్కరోజా? ఒక్కరోజు సస్పెండ్ చేయడం ఏంటి భయ్యా? విడ్డూరం కాకపోతే? విడ్డూరం కాదు రాజు. ఆ అఖిలాండేశ్వరి నన్ను ఉద్యోగంలో నుంచి పర్మనెంట్గా తీసేయడానికి చాలా దూరం ఆలోచించే ఈ ఒక్కరోజు సస్పెన్షన్ ఇచ్చింది. ఏంటి బావని చెప్తుంది? అవును పద్దు. ఈ అఖిలా మిల్స్లో ఏ ఉద్యోగైనా పనికి లేటుగా వస్తే ఒకరోజు సస్పెన్షన్ చేయొచ్చు అని నిబంధనల్లో ఉంది. ఆ వర్కర్ అలాగే కంటిన్యూగా 3 రోజులు లేటుగా వస్తే ఉద్యోగం నుంచి పర్మనెంట్గా తీసేయొచ్చు అనే నిబంధనని మీ పెద్దమ్మే పెట్టింది. ఇప్పుడు ఎలా భయ్యా? చేసేదేముంది రాజు? చట్టం తన పని చేసుకుపోయినట్టుగా మనం మన పని చేసుకుని పోవడమే. ఫలితం పైవాడికి వదిలేద్దాం. పద. ఆ?